భారత మహిళల జట్టు ప్రపంచ కప్ గెలిచి చరిత్రను సృష్టించింది. వీరి విజయం చూసి యావత్ భారతం ఉప్పొంగింది. అయితే తాము కప్పు గెలవగానే కెప్టెన్ హర్మన్ప్రీత్ కోచ్కి గురుదక్షిణగా కాళ్లకు నమస్కారం పెట్టింది. తమ గెలుపులో ఆ కోచ్ పాత్ర ఎటువంటిదో ప్రపంచానికి చాటి చెప్పింది. ఆయనే అమోల్ మజుందార్. దేశవాళీ క్రికెట్ చరిత్రలో అతను ఒక సంచలనం. ముంబై క్రికెట్కు పునాది రాళ్లలా నిలిచిన సచిన్ టెండూల్కర్, వినోద్ కాంబ్లీలకు సమకాలీనుడు కూడా. అద్భుత ప్రదర్శనతో వారి సరసన నిలిచినా అంతర్జాతీయ వేదికపై నిరూపించుకునే అవకాశం దక్కలేదు. అపారమైన ప్రతిభ, 11,000 పరుగులు, 30 సెంచరీలు సాధించినా భారత జెర్సీని ధరించే అదృష్టం మాత్రం అతనికి దక్కలేదు. అయితేనేం, కాలం ఎప్పుడూ ఒకే రకంగా ఉండదు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ వెళ్తే ఎప్పుడో ఒకప్పుడు కాలం మనకు అనుకూలంగా మారుతుంది. అమోల్ మజుందార్ విషయంలోనూ అదే జరిగింది. మహిళల ప్రపంచ కప్ని టీమిండియా సాధించడం వెనుక ఉన్న ఆ శక్తి ఎవరో ప్రపంచానికి తెలిసింది. ఈ నేపథ్యంలో అమోల్ మజుందార్ గురించి కొన్ని అంశాలు తెలుసుకుందాం. మహారాష్ట్రకు చెందిన అమోల్ మజుందార్ 1974 నవంబర్ 11న జన్మించారు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా తల్లి గృహిణి. స్థానిక బీపీఎం హైస్కూల్లో చదివాడు. 7 ఏళ్ల నుండే క్రికెట్ అంటే అభిమానం ఉండేది. అప్పటికి ఇంకా భారత జట్టు ప్రపంచ కప్ గెలవలేదు. క్రికెట్పై ఇంత క్రేజ్ కూడా లేదు. తమ ఇంటి దగ్గరలో ఉన్న మైదానంలో పలువురు యువకులు క్రికెట్ ఆడడం చూసి ఆసక్తి ఏర్పడింది. దీంతో తాను క్రికెటర్ని అవుతానని తండ్రితో చెప్పారు అమోల్. దీంతో స్థానిక కోచ్ దగ్గర చేర్పించాడు తండ్రి. తరువాత కొన్నాళ్లకు ఆ కోచ్ సూచనతో అకాడమీ కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మంచిదని చెప్పడంతో ముంబైలో ప్రధాన కోచ్లలో ఒకరిగా ఉన్న రమాకాంత్ అచ్రేకర్ దగ్గర చేర్పించారు. ఆ టైంలోనే సచిన్ టెండూల్కర్, కాంబ్లీ కూడా ట్రైనింగ్ పొందారు. అయితే బీపీఎం హైస్కూల్ నుండి అకాడమీకి రావడం కష్టం కావడంతో పాటు సమయం కూడా సెట్ కాకపోవడంతో కోచ్ సూచన మేరకు దగ్గరలోని శారదాశ్రమ విద్యామందిర్లో చేరాడు. అక్కడే చదువుకుంటూ అచ్రేకర్ దగ్గర కోచింగ్ తీసుకునేవాడు. అక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడే కోచ్ చెప్పిన టెక్నిక్స్ ని ఫాలో అయ్యేవారు. అమోల్ క్రీజ్లో కుదురుకున్నాడంటే అతన్ని ఆపడం ఎవరి తరమూ అయ్యేది కాదు. కుడిచేతి వాటం బ్యాటర్ అయిన మజుందార్ 19 ఏళ్ల వయసులోనే 1993-94 రంజీ సీజన్లో ముంబై జట్టు తరపున దేశవాళీ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. ఫరీదాబాద్లో హర్యానాతో జరిగిన అరంగేట్ర మ్యాచ్లో 260 పరుగులు చేసి వరల్డ్ రికార్డ్ సాధించాడు. ఈ రికార్డ్ దాదాపు 2 దశాబ్దాలుగా అతని పేరు మీదే ఉండటం విశేషం. 2018లో అజయ్ రోహరే ఈ రికార్డులను బ్రేక్ చేశారు. ఇక తొలి రంజీ మ్యాచ్లో డబుల్ సెంచరీ తర్వాత అమోల్ మజుందార్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. పలు మ్యాచ్లలో మైదానంలో పరుగుల వరద పారించేవాడు. తన బ్యాటింగ్తో ఎన్నో రికార్డులు సాధించాడు. ముంబై క్రికెట్లో అత్యంత ముఖ్యమైన ఆటగాళ్లలో ఒకటిగా పేరు పొందాడు. నెక్స్ట్ సచిన్గా చాలా మంది పిలిచేవారు. 1994లో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన అండర్-19 టీంకి వైస్ కెప్టెన్ అయ్యాడు. దేశంలోనే అత్యుత్తమ భావి క్రికెటర్లలో ఒకటిగా చాలా మంది పిలిచేవారు. కొత్త టెండూల్కర్ దొరికాడని చెప్పేవారు కూడా. ఆ తర్వాత రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీతో కలిసి ఇండియా ఏ జట్టుకు ఆడాడు. అలా మేటి క్రికెటర్గా పేరు తెచ్చుకున్నారు. అయితే దేశవాళీ క్రికెట్లో టన్నుల కొద్దీ పరుగులు చేసినా అతనికి టీమిండియా తరపున ఆడే అవకాశం దక్కలేదు. టీమిండియా జట్టులో చోటు కోసం శతవిధాలా ప్రయత్నించాడు. ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. నిలకడగా ఆడుతూ మంచి ప్రదర్శన ఇస్తూ వచ్చాడు. అయితే అప్పటి టీమిండియా జట్టులో సచిన్, ద్రావిడ్, సౌరవ్, వివిఎస్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు ఉండేవారు. ఇప్పట్లాగా అప్పుడు తరచూ జట్టులో మార్పులు ఉండేవి కాదు. బ్యాటర్లు, బౌలర్ల సంఖ్యకు మాత్రమే ఆ మార్పులు పరిమితమయ్యేవి. ఆటగాళ్లు వరుసగా విఫలమైతే తప్ప జట్టు నుండి తప్పించేవారు కాదు. దీంతో అమోల్ మజుందార్కు ఛాన్స్ రాలేదు. తొలినాళ్లలో నిరాశపడ్డాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఆ తరువాతి కాలంలో కొన్ని రాజకీయాలు, దేశంలోని వివిధ రాష్ట్రాల క్రికెట్ బోర్డుల ఒత్తిళ్లు, క్రికెట్ను కొందరు వ్యక్తులు మాత్రమే శాసించే పరిస్థితి రావడం, కొన్ని రాష్ట్రాల ప్రభావం భారత్ క్రికెట్ కంట్రోల్ బోర్డుపై ఎక్కువగా ఉండడం, ఇలా పలు కారణాలు అమోల్ మజుందార్ను జట్టులోకి రాకుండా చేశాయని చెప్పవచ్చు. దాదాపు 15 ఏళ్ల పాటు జట్టులో ఆడేందుకు ప్రయత్నించినా అవకాశాలు రాకపోయేసరికి 2002లో క్రికెట్ను వదిలేద్దామని అనుకున్నాడు అమోల్ మజుందార్. అయితే తన శ్రేయోభిలాషుల సూచనలతో దేశవాళీ క్రికెట్పై ఫోకస్ చేశారు. ముంబైతో పాటు అస్సాం, ఆంధ్రప్రదేశ్ జట్లకు మజుందార్ ప్రాతినిధ్యం వహించాడు. ముంబై జట్టుతోనే ఉన్నాడు. 2006-07 రంజీ సీజన్లో ముంబై కెప్టెన్గా టైటిల్ గెలిచాడు. రంజీ ట్రోఫీలో అత్యధిక పరుగులు సాధించాడు. అశోక్ మన్కడ్ నెలకొల్పిన రికార్డును అధిగమించాడు.
అక్కడ కూడా అమోల్ మజుందార్కు అన్యాయమే జరిగింది. 2009 సెప్టెంబర్లో నిర్వహించిన ముస్తాక్ అలీ టీ20కి అమోల్ మజుందార్ని ఎంపిక చేయలేదు సెలెక్టర్లు. మంచి ఫామ్లో ఉన్న తనను సెలెక్ట్ చేయకపోవడంతో హర్ట్ అయ్యాడు. తన ఆటపై మాత్రమే ఫోకస్ పెట్టే మజుందార్ ఏనాడు తనను ఎందుకు సెలెక్ట్ చేయలేదని సెలెక్టర్లను అడగలేదు. అలాంటి వ్యక్తి కాదని కూడా తోటి క్రికెటర్లు చెబుతారు. అయితే ఆ ట్రోఫీకి సెలెక్ట్ చేయనందుకు నిరసనగా సైలెంట్గా ముంబై జట్టు నుండి తప్పుకున్నాడు. అసోం క్రికెట్ బోర్డు ఆహ్వానం మేరకు అసోంకు మారాడు. 3 ఏళ్ల పాటు అసోం జట్టుకు సేవలందించాడు. ఆ తర్వాత ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆహ్వానంతో ఆ జట్టుకు సేవలందించాడు. 2013-14లో రంజీ ట్రోఫీలో మొదటి 3 మ్యాచ్లు ఆడాడు అమోల్ మజుందార్. ఆ తరువాత సడన్ గా దేశవారీ క్రికెట్ నుండి తప్పుకున్నాడు. మొత్తం 171 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడిన అమోల్ మజుందార్ 30 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలతో 11,167 పరుగులు చేశాడు. ఆ తరువాత కోచ్గా ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. అండర్-19 జట్టుకు, అండర్-23 జాతీయ జట్టుకు బ్యాటింగ్ కోచ్గా సెలెక్ట్ అయ్యారు. అదే ఏడాది నెదర్లాండ్స్ క్రికెట్ జట్టుకు బ్యాటింగ్ కన్సల్టెంట్గా సేవలందించారు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు సేవలందించారు. గతంలో సౌత్ ఆఫ్రికా జట్టు ఇండియా టూర్ టైంలో ఆ టీంకి తత్కాలిక బ్యాటింగ్ కోచ్గా సేవలందించారు. ఆ తరువాతే అమోల్ మజుందార్కు కొంత మంచి కాలం మొదలైంది. 2023లో జాతీయ మహిళా క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా అమోల్ మజుందార్ను నియమించింది బీసీసీఐ. ఆ జట్టుకు కోచ్గా నియమితులయ్యాక తన ప్రతిభ ఏంటో చూపెట్టాడు. క్రికెటర్లకు ట్రైనింగ్ విషయంలో రాజీ పడేవాడు కాదు. ఆయన కోచ్గా వచ్చిన సమయానికి టీమిండియా మహిళల జట్టు వరుస ఓటములతో అవమానాలే ఎదుర్కొంది. జట్టులో మంచి ఆటగాళ్లున్నా విజయాలు తక్కువగానే ఉండేవి. మహిళా క్రికెటర్లు కీలకమైన సమయంలో విఫలమయ్యేవారు. ఆయన కోచ్గా వచ్చిన కొన్నాళ్లకే టీ20 వరల్డ్ కప్ వచ్చింది. అందులో మన జట్టు కనీసం సెమీఫైనల్కు వెళ్లలేకపోయింది. దీంతో అసలు లోపం ఎక్కడుందో అర్థం చేసుకోవడంపైనే అమోల్ మజుందార్ దృష్టి పెట్టారు. ముందుగా 25 మందితో కోర్ టీంను ఎంచుకున్నారు. ప్రణాళికలు రూపొందించారు. అందులో మేటి ఆటగాళ్లను ఎంచుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో ట్రైనింగ్తో పాటు తాను కొన్ని నియమాలను పాటిస్తూ వచ్చారు. దీంతో జట్టు ఆటతీరు క్రమేణా మెరుగుపడింది. అన్నిటికంటే ముందుగా కాన్ఫిడెన్స్ పెంచడం, ఒత్తిడిని ఎదుర్కోవడంపై ఫోకస్ చేశారు. ప్రతి మ్యాచ్కు ముందు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటు ఆ లక్ష్యాన్ని సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ఫోకస్ పెట్టేవారు. ఇటీవల జరిగిన ప్రపంచ కప్లోనూ అదే విధానాన్ని అనుసరించారు. బ్యాటింగ్తో పాటు బౌలింగ్లోనూ ఎప్పటికప్పుడు కొత్త వ్యూహాలు అమలు చేశారు. అంతకు ముందటి మూస వ్యూహాలను మార్చేసి ప్రత్యర్థి ఆటగాళ్లు ఊహించని విధంగా పిచ్ స్వభావాన్ని బట్టి ఆడేవారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్స్లో రికార్డు స్థాయి చేజింగ్ కూడా ఈ వ్యూహంతోనే సాధ్యమైంది. ఇక ఫైనల్కి ముందు ఒత్తిడి ఎదురుకాకుండా లక్ష్యంపైనే ఫోకస్ చేయగలిగారు అమోల్ మజుందార్. కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రపంచ కప్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో జెమీమాను పక్కన పెట్టారు. అంతకుముందు 4 మ్యాచ్లలో జెమీమా 2 డకౌట్లు సహా 65 పరుగులే చేసింది. దీంతో నిర్మోహమాటంగా పక్కన పెట్టారు అమోల్ మజుందార్. మీడియాతో మాత్రం జట్టు సమతూకం కోసం ఆ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అంటే జట్టు అంతర్గత విషయాలు బయటకు రాకుండా, ఆటగాళ్ల మనోస్థైర్యం దెబ్బతినకుండా బ్యాలెన్స్డ్గా వ్యవహరించారు అమోల్ మజుందార్. భారత మహిళల జట్టు ప్రపంచ కప్ని గెలిచాక అమోల్ మజుందార్ మీడియాతో మాట్లాడుతూ, ఫిట్నెస్, ట్రైనింగ్కి ప్రాధాన్యమిచ్చాము. ఎక్కడ దూకుడుగా ఆడాలి అనేది ముందుగానే నిర్ణయించుకున్నాం. ఒత్తిడిని ఎదుర్కోవడాన్ని సవాలుగా తీసుకున్నాం. పాత లెక్కలు, పాత గణాంకాలపై దృష్టి పెట్టలేదు. వాట్స్ నెక్స్ట్ అనేదే ఆలోచించాము. సమష్టిగా రాణించేలా మోటివేషన్ అవసరం. అదే సక్సెస్కు కారణం అని చెప్పారు. ఇక అమోల్ మజుందార్ ఫ్యామిలీ విషయానికి వస్తే, అమోల్ మజుందార్ తన తల్లిదండ్రులు, భార్య, పిల్లలతో కలిసి ముంబైలోనే నివాసం ఉంటున్నారు. ఈయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె. మొత్తం మీద తాను ఎంత బాగా ఆడినా జాతీయ జట్టులోకి రాలేకపోయాడు. అయితే జాతీయ జట్టును గెలిపించే కోచ్గా వచ్చి ఇప్పటి వరకు ఎవరూ సాధించలేని రికార్డును సాధించారు అమోల్ మజుందార్. అందుకే అన్సంగ్ హీరో అని చెప్పవచ్చు. ఇవి అమోల్ మజుందార్కి సంబంధించిన అంశాలు.